పల్లవి ప్రశాంత్. ఆ లక్ష్యం నేను తీసుకున్నా. ఒక నిరుపేద రైతు కుటుంబానికి ఇస్తా. బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సమయం త్వరలోనే రాబోతుంది. ఇప్పటి వరకు తెలుగులో 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే 9వ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ 9వ సీజన్ ప్రసారానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేస్తూ ఈ కార్యక్రమంపై మంచి అంచనాలను పెంచేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో సెంటిమెంట్తో బిగ్ బాస్లోకి అడుగుపెట్టి విజేతగా నిలిచి ఒక కంటెస్టెంట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పల్లవి ప్రశాంత్. ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. రైతు బిడ్డ అంటూ ఎన్నో యూట్యూబ్ వీడియోలు చేస్తూ తనకు బిగ్ బాస్ అవకాశాలు కల్పించాలని కోరారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల్లో పాల్గొనటమే తన లక్ష్యమని, ఎలాగైనా తనని హౌస్లోకి తీసుకోవాలి అంటూ యూట్యూబ్ వీడియోల ద్వారా తన కోరికను బయటపెట్టి బిగ్ బాస్ సీజన్ 7 కార్యక్రమంలో కంటెస్టెంట్గా అవకాశం అందుకున్నారు. ఇక హౌస్లో కూడా ఈయన వీలైన ప్రతిసారి తాను రైతు బిడ్డనని, తనకు మద్దతు తెలపాలంటూ కొంతమేర సింపతి డ్రామాలు ప్లే చేశారు. కుక్కలాగా తిరిగే అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావు? ఇకపోతే బిగ్ బాస్ హౌస్లో కనుక పల్లవి ప్రశాంత్ విన్నర్ అయితే ఆ డబ్బుతో ఏం చేస్తావంటూ ప్రశ్న వేశారు. ఆ క్షణం పల్లవి ప్రశాంత్ తాను నిరుపేద రైతులకు వ్యవసాయ పనుల నిమిత్తం ఆ డబ్బులు పంచుతానని చెప్పడంతో ఈయన పట్ల ఎంతో మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇలా పల్లవి ప్రశాంత్కు మద్దతు పెరగడంతో చివరికి ఈ కార్యక్రమంలో విన్నర్గా బయటకు వచ్చాడు. ఇక బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. సెలబ్రిటీ రేంజ్లో ఆయన లైఫ్ స్టైల్ మారిపోయింది. బిగ్ బాస్ తర్వాత వ్యవసాయ పనులను దాదాపు పక్కన పెట్టి షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తూ బిజీ అయ్యారు. బిగ్ బాస్ నుంచి ఈయన పెద్ద ఎత్తున ప్రైజ్ మనీ గెలుచుకున్నప్పటికీ అందరికీ తెలిసేలా ఓ 2 కుటుంబాలకు సాయం చేశారు. ఇకపోతే పల్లవి ప్రశాంత్ మిగిలిన డబ్బు రైతులకు పంచుతున్నట్టు ఎక్కడ ఒక్క వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. బిగ్ బాస్ కార్యక్రమంలో గెలవటం కోసమే సింపతి డ్రామాలు ప్లే చేశారంటూ ఈయనపై తరచూ విమర్శలు వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు. నేను బిగ్ బాస్లో గెలిచిన డబ్బులు సహాయం చేయలేదని ఎవరు చెప్పారు? నేను గెలుచుకున్న డబ్బు మొత్తం సహాయం చేశానంటూ షాక్ ఇచ్చారు. అయితే సహాయం చేసిన సందర్భంలో తాను వీడియోలు చేయలేదని పల్లవి ప్రశాంత్ తెలిపారు. కేవలం బిగ్ బాస్ డబ్బులు మాత్రమే కాదు, ఒక షాప్ ఓపెనింగ్కు వెళ్ళి ఇచ్చే డబ్బులు కూడా కొంత భాగం ఇతరుల కోసమే ఉపయోగిస్తున్నానని తెలిపారు. ఇకపోతే ఓ చెల్లికి తాను సహాయం చేసినప్పుడు తాను నన్ను ఒక్కటే వేడుకుంది. అన్నా, మీరు సాయం చేస్తున్నారు, సంతోషంగా ఉంది, కానీ మాకు సహాయం చేసినట్టు వీడియో చేయొద్దండి అని కోరారు. అలా ఆ చెల్లి కోరిక మేరకే తాను వీడియోలు చేయలేదని ప్రశాంత్ చెప్పాడు. తాను సహాయం చేసిన వారికి ఫోన్లు చేస్తే ఖచ్చితంగా తను సహాయం చేసినట్టు చెప్తారని పల్లవి ప్రశాంత్ అన్నారు. ఇలా పల్లవి ప్రశాంత్ సాయం చేశారని చెప్పడంతో మరోసారి ఈయనపై విమర్శలు వస్తున్నాయి. ఇచ్చిన మాట తప్పడమే కాకుండా ఆ మాటను కప్పిపుచ్చుకోవడం కోసం మరొక డ్రామా ఆడుతున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్. ఆ లక్ష్యం నేను తీసుకున్నా. ఒక నిరుపేద రైతు కుటుంబానికి ఇస్తా. బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సమయం త్వరలోనే రాబోతుంది. ఇప్పటి వరకు తెలుగులో 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే 9వ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ 9వ సీజన్ ప్రసారానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేస్తూ ఈ కార్యక్రమంపై మంచి అంచనాలను పెంచేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో సెంటిమెంట్తో బిగ్ బాస్లోకి అడుగుపెట్టి విజేతగా నిలిచి ఒక కంటెస్టెంట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పల్లవి ప్రశాంత్. ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. రైతు బిడ్డ అంటూ ఎన్నో యూట్యూబ్ వీడియోలు చేస్తూ తనకు బిగ్ బాస్ అవకాశాలు కల్పించాలని కోరారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల్లో పాల్గొనటమే తన లక్ష్యమని, ఎలాగైనా తనని హౌస్లోకి తీసుకోవాలి అంటూ యూట్యూబ్ వీడియోల ద్వారా తన కోరికను బయటపెట్టి బిగ్ బాస్ సీజన్ 7 కార్యక్రమంలో కంటెస్టెంట్గా అవకాశం అందుకున్నారు. ఇక హౌస్లో కూడా ఈయన వీలైన ప్రతిసారి తాను రైతు బిడ్డనని, తనకు మద్దతు తెలపాలంటూ కొంతమేర సింపతి డ్రామాలు ప్లే చేశారు. కుక్కలాగా తిరిగే అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావు? ఇకపోతే బిగ్ బాస్ హౌస్లో కనుక పల్లవి ప్రశాంత్ విన్నర్ అయితే ఆ డబ్బుతో ఏం చేస్తావంటూ ప్రశ్న వేశారు. ఆ క్షణం పల్లవి ప్రశాంత్ తాను నిరుపేద రైతులకు వ్యవసాయ పనుల నిమిత్తం ఆ డబ్బులు పంచుతానని చెప్పడంతో ఈయన పట్ల ఎంతో మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇలా పల్లవి ప్రశాంత్కు మద్దతు పెరగడంతో చివరికి ఈ కార్యక్రమంలో విన్నర్గా బయటకు వచ్చాడు. ఇక బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. సెలబ్రిటీ రేంజ్లో ఆయన లైఫ్ స్టైల్ మారిపోయింది. బిగ్ బాస్ తర్వాత వ్యవసాయ పనులను దాదాపు పక్కన పెట్టి షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తూ బిజీ అయ్యారు. బిగ్ బాస్ నుంచి ఈయన పెద్ద ఎత్తున ప్రైజ్ మనీ గెలుచుకున్నప్పటికీ అందరికీ తెలిసేలా ఓ 2 కుటుంబాలకు సాయం చేశారు. ఇకపోతే పల్లవి ప్రశాంత్ మిగిలిన డబ్బు రైతులకు పంచుతున్నట్టు ఎక్కడ ఒక్క వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. బిగ్ బాస్ కార్యక్రమంలో గెలవటం కోసమే సింపతి డ్రామాలు ప్లే చేశారంటూ ఈయనపై తరచూ విమర్శలు వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు. నేను బిగ్ బాస్లో గెలిచిన డబ్బులు సహాయం చేయలేదని ఎవరు చెప్పారు? నేను గెలుచుకున్న డబ్బు మొత్తం సహాయం చేశానంటూ షాక్ ఇచ్చారు. అయితే సహాయం చేసిన సందర్భంలో తాను వీడియోలు చేయలేదని పల్లవి ప్రశాంత్ తెలిపారు. కేవలం బిగ్ బాస్ డబ్బులు మాత్రమే కాదు, ఒక షాప్ ఓపెనింగ్కు వెళ్ళి ఇచ్చే డబ్బులు కూడా కొంత భాగం ఇతరుల కోసమే ఉపయోగిస్తున్నానని తెలిపారు.
ఇకపోతే ఓ చెల్లికి తాను సహాయం చేసినప్పుడు తాను నన్ను ఒకటే వేడుకుంది. అన్నా మీరు సాయం చేస్తున్నారు, సంతోషంగా ఉంది, కానీ మాకు సహాయం చేసినట్టు వీడియో చేయొద్దండి అని కోరారు. అలా ఆ చెల్లి కోరిక మేరకే తాను వీడియోలు చేయలేదని ప్రశాంత్ చెప్పాడు. తాను సహాయం చేసిన వారికి ఫోన్లు చేస్తే ఖచ్చితంగా తను సహాయం చేసినట్టు చెప్తారని పల్లవి ప్రశాంత్ అన్నారు. ఇలా పల్లవి ప్రశాంత్ సాయం చేశారని చెప్పడంతో మరోసారి ఈయనపై విమర్శలు వస్తున్నాయి. ఇచ్చిన మాట తప్పడమే కాకుండా ఆ మాటను కప్పిపుచ్చుకోవడం కోసం మరొక డ్రామా ఆడుతున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ ఆ లక్ష్యం నేను తీసుకోనన్నా. ఒక నిరుపేద రైతు కుటుంబానికి ఇస్తా. బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సమయం త్వరలోనే రాబోతుంది. ఇప్పటి వరకు తెలుగులో 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే 9వ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ 9వ సీజన్ ప్రసారానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేస్తూ ఈ కార్యక్రమంపై మంచి అంచనాలను పెంచేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో సెంటిమెంట్తో బిగ్ బాస్లోకి అడుగుపెట్టి విజేతగా నిలిచిన ఒక కంటెస్టెంట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పల్లవి ప్రశాంత్. ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. రైతు బిడ్డ అంటూ ఎన్నో యూట్యూబ్ వీడియోలు చేస్తూ తనకు బిగ్ బాస్ అవకాశాలు కల్పించాలని కోరారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల్లో పాల్గొనటమే తన లక్ష్యమని, ఎలాగైనా తనని హౌస్లోకి తీసుకోవాలి అంటూ యూట్యూబ్ వీడియోల ద్వారా తన కోరికను బయటపెట్టి బిగ్ బాస్ సీజన్ 7 కార్యక్రమంలో కంటెస్టెంట్గా అవకాశం అందుకున్నారు. ఇక హౌస్లో కూడా ఈయన వీలైన ప్రతిసారి తాను రైతు బిడ్డనని, తనకు మద్దతు తెలపాలంటూ కొంతమేర సింపతి డ్రామాలు ప్లే చేశారు. కుక్కలాగా తిరిగే అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావు? ఇకపోతే బిగ్ బాస్ హౌస్లో కనుక పల్లవి ప్రశాంత్ విన్నర్ అయితే ఆ డబ్బుతో ఏం చేస్తావంటూ ప్రశ్న వేశారు. ఆ క్షణం పల్లవి ప్రశాంత్ తాను నిరుపేద రైతులకు వ్యవసాయ పనుల నిమిత్తం ఆ డబ్బులు పంచుతానని చెప్పడంతో ఈయన పట్ల ఎంతో మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇలా పల్లవి ప్రశాంత్కు మద్దతు పెరగడంతో చివరికి ఈ కార్యక్రమంలో విన్నర్గా బయటకు వచ్చాడు. ఇక బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. సెలబ్రిటీ రేంజ్లో ఆయన లైఫ్ స్టైల్ మారిపోయింది. బిగ్ బాస్ తర్వాత వ్యవసాయ పనులను దాదాపు పక్కన పెట్టి షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తూ బిజీ అయ్యారు. బిగ్ బాస్ నుంచి ఈయన పెద్ద ఎత్తున ప్రైజ్ మనీ గెలుచుకున్నప్పటికీ అందరికీ తెలిసేలా ఓ 2 కుటుంబాలకు సాయం చేశారు. ఇకపోతే పల్లవి ప్రశాంత్ మిగిలిన డబ్బు రైతులకు పంచుతున్నట్టు ఎక్కడ ఒక్క వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. బిగ్ బాస్ కార్యక్రమంలో గెలవడం కోసమే సింపతి డ్రామాలు ప్లే చేశారంటూ ఈయనపై తరచూ విమర్శలు వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు. నేను బిగ్ బాస్లో గెలిచిన డబ్బులు సహాయం చేయలేదని ఎవరు చెప్పారు? నేను గెలుచుకున్న డబ్బు మొత్తం సహాయం చేశానంటూ షాక్ ఇచ్చారు. అయితే సహాయం చేసిన సందర్భంలో తాను వీడియోలు చేయలేదని పల్లవి ప్రశాంత్ తెలిపారు. కేవలం బిగ్ బాస్ డబ్బులు మాత్రమే కాదు, ఒక షాప్ ఓపెనింగ్కు వెళ్ళి ఇచ్చే డబ్బులు కూడా కొంత భాగం ఇతరుల కోసమే ఉపయోగిస్తున్నానని తెలిపారు. ఇకపోతే ఓ చెల్లికి తాను సహాయం చేసినప్పుడు తాను నన్ను ఒకటే వేడుకుంది. అన్నా మీరు సాయం చేస్తున్నారు, సంతోషంగా ఉంది, కానీ మాకు సహాయం చేసినట్టు వీడియో చేయొద్దండి అని కోరారు. అలా ఆ చెల్లి కోరిక మేరకే తాను వీడియోలు చేయలేదని ప్రశాంత్ చెప్పాడు. తాను సహాయం చేసిన వారికి ఫోన్లు చేస్తే ఖచ్చితంగా తను సహాయం చేసినట్టు చెప్తారని పల్లవి ప్రశాంత్ అన్నారు. ఇలా పల్లవి ప్రశాంత్ సాయం చేశారని చెప్పడంతో మరోసారి ఈయనపై విమర్శలు వస్తున్నాయి. ఇచ్చిన మాట తప్పడమే కాకుండా ఆ మాటను కప్పిపుచ్చుకోవడం కోసం మరొక డ్రామా ఆడుతున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.